కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 3,00,000 రూపాయల లోను లేదా 5,00,000 రూపాయల లోను ఇస్తానని అంటున్నారు. అసలు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వలన వడ్డీ ఎంత పడుతుంది? అండ్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో, వీడియోనైతే గనక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి కంపల్సరీగా, ప్రతి ఒక్క రైతానికి కంపల్సరీగా ఈ వీడియో యూజ్ అవుతుందండి. సో, ప్రతి ఒక్క రైతానికి ఈ వీడియో రీచ్ అవ్వాలనుకుంటే ఒక లైక్ చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5,00,000 రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పి బ్యాంకుకి వెళ్ళి, బ్యాంక్‌లో లోన్ దొరకక తిరిగి వచ్చేసిన వాళ్ళైతే గనక చాలామంది ఉన్నారండి. ఎందుకు అంటే గనక ముందుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి మీకు ఒక అవగాహన ఉంటే గనక ఇలా జరగకపోదునండి. సో, ముందుగా అయితే గనక కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నా, క్రాప్ లోన్ అన్నా, కేసీసీ అన్నా 3 ఒకటే అండి. సో, ఎవరైనా సరే క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మళ్ళీ మీకు లోన్ రాదు. రీజన్ ఏంటి అంటే, ఎవరికైనా ఒక రైతుకి క్రాప్ లోన్ ఉంది అంటే గనక, ఆ క్రాప్ లోన్ యొక్క అమౌంట్‌ని ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మీకింకా క్లియర్‌గా చెప్పాలి అంటే గనక, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్క రైతుకి ఒక స్పెషల్ ఏటీఎం కార్డ్ అని మీనింగ్ అనమాట. సో, జనరల్‌గా మనందరికీ ఎలా ఏటీఎం కార్డ్ ఉంటుందో, అలాగే స్పెషల్‌గా రైతులకు కూడా ఒక ఏటీఎం కార్డ్ ఉండాలి అన్న భావంతో గవర్నమెంట్ అనేది ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని ప్రవేశపెట్టిందనమాట. సో, మీకింకా క్లియర్‌గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఒక రైతండి. సో, ఆయన బ్యాంక్‌లో క్రాప్ లోన్ కోసం వెళ్లారు. అండ్ క్రాప్ లోన్ కూడా శాంక్షన్ అయిపోయింది అనుకోండి. సో, ఇప్పుడు ఆ క్రాప్ లోన్ అమౌంట్ అనేది ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేసుకోవచ్చనమాట. సో, ఎక్కడ కావాలంటే అక్కడ ఎరువులకు కావచ్చు, లేదా పంటలకు సంబంధించినటువంటి అవసరాలకి, ఏ విధమైనటువంటి అవసరాలకైనా సరే ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వైప్ చేసుకొని ఆ క్రాప్ లోన్ అమౌంట్‌ననేది యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇదివరకైతే గనక క్రాప్ లోన్ అమౌంట్ బ్యాంక్‌లో మనకి శాంక్షన్ అయింది అంటే ఏ రైతుకైనా సరే డైరెక్ట్‌గా అమౌంట్ ఇచ్చేసేవాళ్ళనమాట. బట్ ఇప్పుడు అలా కాకుండా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి గవర్నమెంట్ అంటుందనమాట. సో, దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. సో, ముందుగా అయితే గనక క్రాప్ లోన్ అన్నా, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నా 2 ఒకటే. సో, ఆల్రెడీ క్రాప్ లోన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకొని బ్యాంకుకి వెళ్ళి, నాకింకా లోన్ కావాలి అని చెప్పి మీరు అడిగితే గనక, అగైన్ మళ్ళీ మీకు లోన్ రాదండి. ఎందుకంటే అది మీకు ఒక కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఏటీఎం కార్డ్ లాంటిదనమాట. ఏటీఎం కార్డే ఇంక లాంటిది కాదు. సో, ఇంకా ఆ కార్డ్ పైన లోన్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో, అది ఒక ఏటీఎం కార్డ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏ రైతుకైనా సరే 1 ఎకరా ల్యాండ్ పైన ఒక రూ. 50,000 క్రాప్ లోన్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ 2 ఎకరాల భూమి పైన ఒక రూ. 1,00,000 క్రాప్ లోన్ వచ్చింది అనుకోండి. సో, మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని చెప్పి ఎక్స్‌ట్రా లోన్ అమౌంట్ అయితే రాదండి. సో, మీ యొక్క ల్యాండ్‌ని బట్టే మీకు క్రాప్ లోన్ వస్తుంది. ఆ క్రాప్ లోన్ అమౌంట్‌ని ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అంతేగాని ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెషల్‌గా మీకింకా ఎక్కువ అమౌంట్ రావడం గానీ, లేదా ఇంకా ఎక్స్‌ట్రా లోన్ రావడం గానీ జరగదనమాట. సో, మీ యొక్క క్రాప్ లోన్ అమౌంట్‌ని ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకున్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, వడ్డీ అనేది తక్కువ పడుతుందనమాట. సో, మీ యొక్క ల్యాండ్‌ని బట్టి మీరు క్రాప్ లోన్ అనేది మీకు రూ. 3,00,000 లోన్ వచ్చింది అంటే గనక, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఆ క్రాప్ లోన్ అనేది 7% ఉంటుందనమాట. సో, ఈ రూ. 3,00,000 అనేది 7% వడ్డీ ఉండేది ఇదివరకైతే గనక. రీసెంట్‌గా అయితే గనక గవర్నమెంట్ ఈ రూ. 3,00,000 నుంచి రూ. 5,00,000 వరకు లోన్ అమౌంట్‌ని పెంచిందనమాట. సో, అంటే ఏంటంటే, మీ యొక్క ల్యాండ్‌ని బట్టే ఈ క్రాప్ లోన్ అమౌంట్ అనేది రూ. 5,00,000 లోన్ వచ్చింది అనుకోండి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉంటే గనక 7% వరకు మీకు వడ్డీ వస్తుందనమాట. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్ ఇంకోటి ఇదనమాట. సో, ఇది పెద్ద రైతులకైతే గనక బానే యూజ్ అవుతుందండి. సో, మామూలు రైతులకైతే గనక మామూలే. బట్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల ఇదొక బెనిఫిట్ అనమాట. మీకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలి అంటే గనక, సో, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, చాలామంది ఎంప్లాయీస్‌కి వాళ్ళ యొక్క సాలరీని బట్టి వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. సో, అలాగే ప్రతి ఒక్క రైతుకి మీ యొక్క ల్యాండ్‌ని బట్టని కాదు, ప్రతి ఒక్క రైతుకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంటుందనమాట. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ మీ యొక్క ల్యాండ్‌ని బట్టి మీరు క్రాప్ లోన్ యూజ్ చేసేటప్పుడు మీకిలా ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుందనమాట. సో, దీని యొక్క మెయిన్ బెనిఫిట్ ఇది.
నెక్స్ట్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ వల్ల మీకు ఉన్నటువంటి ఇంకొక ఉపయోగం ఏంటి అంటే, రెగ్యులర్‌గా మీరు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మే నెల అనుకోండి. మే 31వ తేదీలోగా మీరు యూజ్ చేశారు అనుకోండి. ఈ 31వ తేదీలోగా ఏదైనా జరగరానిది జరిగితే గనక ఏదైనా సరే, సో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుందనమాట. సో దీనికి ఒక డ్యూ పీరియడ్ అని ఉంటుందనమాట. సో అలా అనేది మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే గనక చాలా యూజెస్ అయితే గనక ఉన్నాయండి. మాక్సిమం ప్రతి ఒక్కరు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా ప్రతి ఒక్క డౌట్‌ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తానండి. సో ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక కామెంట్ చేయండి. అండ్ నచ్చితే గనక లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి.